వైసీపీ నేత సిద్ధారెడ్డిని జగన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించడంతో ఇక వైసీపీలో ప్రక్షాళన ప్రారంభమైందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. కానీ సిద్ధారెడ్డి విషయంలో ఏదో పంపకాల తేడా వచ్చిందని పార్టీ నుంచి గెంటేశారు తప్ప రాజకీయ కారణాలు కాదని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే సమస్యను కూకటి వేళ్లతో పెకిలించాలి ఎవరైనా అనుకుంటారు, కానీ ఒక్కొక్క మొక్కను తుంచేయాలని ఎవరు అనుకోరు. ఇక్కడ వైసీపీకి అసలు సమస్య సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతిల, జయలలితకు శశికళల, జగన్ కు సజ్జల తయారయ్యారని బాధపడని వైసీపీ నేతలు గత 4 ఏళ్లలో లేరు. మొదట పార్టీ గెలిచినప్పుడు అన్నీ చూసుకుంది విజయసాయిరెడ్డి. మెల్లగా సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులుగా కీలక స్థానంలోకి వచ్చి జగన్ కు ఏమీ తెలియదని తానే పాలన చేస్తున్నట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట పట్టుకొని తాను చేయాలనుకున్నది చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆయన పట్టించుకోలేదు. విపక్ష నేతలపై దాడులు, బూతులకు, కుట్రదారులకు సజ్జలే ఆ విషయం అందరికీ తెలుసు. ఓ టీమును పట్టుకొని బూతులు స్క్రిప్ట్లు రాయించడం, దాడులకు పిచ్చి ప్లాన్లు వేయడం వంటివి చేశారు. చివరకు పార్టీ నేతలకు జగన్ దర్శనం లేకుండా చేశారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాంతాడు అవుతుంది. చివరికి ఆ పార్టీ బలమైన సోషల్ మీడియాను కొడుకు చేతిలో పెట్టి సర్వనాశనం చేసి బూతులు తిట్టడమే పాలసీ అన్నట్లుగా మార్చారు. ఆయనపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. జగన్ ఓటమికి ఎవరైనా ప్రధాన కారణం అంటే అది ఖచ్చితంగా సజ్జలేనని వైసీపీలో ఏకగ్రీవంగా వినిపించిన మాట. సజ్జలకు పార్టీతో సంబంధం లేదు, ఆయన సలహాదారులు మాత్రమే. కానీ మెల్లగా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మారారు. ఇప్పుడు ఆయనను పూర్తిగా పార్టీ నుంచి తప్పించేసే మళ్లీ సాక్షికి పంపాలన్న డిమాండ్లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఇప్పటికే సజ్జల ఏర్పాటు చేసుకున్నారు. తనకు మద్దతుందని, తనకు కాదంటే బీజేపీలోకి వెళ్తానని ఆయన జగన్ ను బెదిరిస్తున్నారేమో కానీ ఏ చర్యలు తీసుకోలేకపోతున్నారు. సజ్జలతో ప్రారంభించిన ప్రక్షాళన ఆయన ప్రక్షాళన కాదని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.